బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జాడి రాంబాబు అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 500 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గా గెలుపొందిన జాడి రాంబాబు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తన ఒంటరి కృషి కాదని తనకు సహకరించిన ప్రతి ఒక్కరి మద్దతుతోనే సాధ్యమైందని చెప్పారు. తనను నమ్మి ఓటు వేసిన గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. త్రాగునీరు, డ్రైనేజ్, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ప్రతి వార్డుకు సమాన న్యాయం చేస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారం చూపుతామని అన్నారు. సీతక్క వచ్చి ప్రచారం చేయడంతో భాగంతో మా సూర్యన్న ములుగు జిల్లా రాష్ట్ర యువజన నాయకులు సూర్యన్న గారు చాలా చొరవతో మా ఊరిపై అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే దృష్టితో మా మంత్రి సీతక్క గారు ఎల్లవేళలు బుట్టాయిగూడెంని కంటికి రెప్పలా కాపాడుకొని అభివృద్ధి పదంలో అన్ని రకాలుగా ఇళ్ళ విషయం కానీ, రేషన్ కార్డుల విషయం కానీ, సన్నబియ్యం విషయం కానీ, కొన్ని విషయాల చీరలు కూడా కొన్ని పంపిణీ జరగలేదంటే ఎంబడే చీరలు పంపించడం జరిగింది మంత్రి సీతక్క గారు. ఇంకా ఎన్నో సీసీ రోడ్లు, పెద్ద అన్ని రకాలుగా రోడ్లు, ఏ రోడ్డు చూద్దామన్నా, ఏ గల్లీకి పోదామన్నా సీతక్క పోసిన రోడ్లే ఆగబడుతున్నాయి తప్ప ఇక్కడ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందేం లేదు. మళ్ళీ సీతక్క ఈసారి మంత్రిగా ఉన్నది. నెక్స్ట్ కూడా ఈ ములుగు జిల్లాలో సీతక్క గారు భారీ మెజార్టీతో 100కు 100% ఓటు బ్యాంకుతో గెలిచి మళ్ళా త్వరలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. 3 సంవత్సరాలలో సీతక్క ఏ రకంగా అభివృద్ధి జరుగుద్దో ప్రజలకు కూడా తెలుసు. సీతక్క నన్ను అభ్యర్థిగా ప్రకటించి అన్ని వేళలు నా కోసం సేవ చేయడం కోసం నాకు టికెట్ ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను గ్రామ అభివృద్ధి పదంలో నడిపి ప్రతి సమస్యను, నీళ్ళ సమస్య కానీ, ఏదన్నా ఇతరత్ర మరుగుదొడ్ల సమస్య కానీ, స్కూళ్ళ విషయం కానీ, విద్యా వ్యవస్థలో ఏ విషయానికైనా ఇక్కడ బుట్టాయిగూడెం స్కూలు కూడా వైఫై లేకపోతే వైఫై ఇవ్వడం జరిగింది. ట్యూషన్ ఒక స్కూల్ నడుస్తుంది. స్కూలుకు బోర్డు ప్లస్ పెన్నులు అన్ని రకాలుగా పిల్లలకు సరిపోను వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే యువతకు గ్రామ పంచాయతీలో యువత ఉన్నది. ఆ యువతకు కూడా వాలీబాల్ కిట్లు ఇవ్వడం జరిగింది. అన్ని రకాల యువతని ముందుకు తీసుకొని అన్ని రకాల ఆదర్శవంతంగా బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీని తీర్చిదిద్ది మంత్రి సీతక్క చేతిలో పెడతానని హామీ ఇస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, జై కాంగ్రెస్.